కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఇందిరా పార్క్ చౌక్ వద్ద చాలామంది అయితే ఆటో కార్మికులు ఇక్కడ రోడ్డెక్కినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే క్రమంలో కాకి బట్టలు వేసుకొని తమ గోడు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆటో డ్రైవర్లు అందరూ ఉన్నారు. ఆటో ఓనర్లు కూడా వీళ్ళ పరిస్థితులు ఏంటి, వీరు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అడుగు తెలుసుకుంది. ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇంతమందితో ఇక్కడికి వచ్చారు? మా పుట్టతిప్పల గురించి వచ్చినాం సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తలేదు. నేను ఐఎల్డబ్ల్యూ తరఫు నుంచి ఉన్నా, ఇనాయత్ బాకర్లీ సాబ్ మా లీడర్, ఆయన చెప్పిండి ఇలా హర్తాలు చేయాలని, అందు గురించి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఇచ్చినాము, గ్యాస్ ఆటోలు కూడా వచ్చినాయి అని చెప్పేసి అంటారు. మీకు ఇంకేం ఇబ్బంది? గ్యాస్ అంటే తక్కువ రేటే ఉంటుంది కదా. గ్యాస్ ఆటో వచ్చింది మా గురించి కాదు, ఫైనాన్సర్ల గురించి. ఎందుకంటే మాకు నెట్ లేదు, అది మాకు సమత లేదు. 2,50,000 పెట్టి మేము బండి కొనలేం. వాళ్ళకు ఫైనాన్స్ చేపియాలి ఆ బండిని, మేము ఫైనాన్స్ కట్టలేకపోతాం. మళ్ళీ ఫైనాన్స్ దగ్గర బండి వెళ్ళిపోతుంది. మా ఆటో డ్రైవర్లకు ఒక్క పైసా కూడా బెనిఫిట్ లేదు దీంతో. ఫస్ట్ మాకు కావాలా ఏంటంటే ఈ ఓలా ఉబర్ రాబిటో బ్యాన్ చేపియాలా, డిస్ట్రిక్ట్ ఆటో సిటీలో రాకుండా చూడాలా. ఇంకొకటి మాకు 12,000 ఇస్తున్నారు, అది కూడా లేదు బెనిఫిట్స్. అంటాడుగా ఏదో ఇచ్చిండు సార్, ఎవరికి ఇచ్చిండు చూపెట్టండి ఒకసారి, కూడా ఎవరికి ఇవ్వలేదు. మీ ఇంట్లో ఉన్న మహిళలు ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా కూడా ఫ్రీగా వెళ్ళిపోతారు కదా, టికెట్ పైసలు మిగిలినాయి. ఎందుకు ఇప్పుడు అట్లాగా సార్? వాళ్ళు ఫ్రీలో పోతారు. నేను బస్ ఎక్కినా అనుకో, వాళ్ళ పైసలు నా దగ్గర తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ నుంచి లాలాగూడ పోవాలంటే 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 30 రూపాయలు తీసుకుంటుండు. నా 35 నా పైసలు తీసుకొని నా భార్యని కూర్చోబెట్టి విడిచుస్తుంది ఫ్రీలా. ఏం బెనిఫిట్ ఉంది సార్? అదే లేడీస్కి ఫ్రీ చేసే బదులు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఒక సంచి బియ్యం ఫ్రీ, ఏదైనా రేషన్ ఇస్తేనా మంచిగా ఉంటుంది. ఏమి ఇస్తుంది సార్? అదైతే ఫస్ట్ నుంచి వస్తుంది, ఇప్పుడు కొత్తది ఏం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ నుంచి, ఎన్టీఆర్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అది. ఇప్పుడు ఆటోలకు సేఫ్టీ లేదు సార్. కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ పాలన బాగుండే. ఇంకొకటి ఏంటంటే మాకు ఇప్పుడు దొరుకుతలేవు సార్. నేను చెప్తున్నా కదా, ఆటో రెంట్ కూడా వెళ్తలేదు. 45,000 నేను రెంట్ బాకీ ఉన్న ఆటోనికి. ఫోన్ నంబర్ ఇస్తా కావాలంటే అబద్ధం ఉంటే చేసుకోండి. అర్థమైందా? కావాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు అంటారు. ఎవరితో మాట్లాడతలేదు. మా పుట్టతిప్పలకు మేము వచ్చినాం, మాకు ఎవరి మీద ఏం లేదు. ఆటోల కిరాయి వెళ్తలేదు, ఇంటికి ఖర్చు వెళ్తలేదు. బాగా ముష్కి సంపాదిస్తే 500 పొద్దున్న సాయంత్రం వరకు, అది కూడా 200 గ్యాస్ వేయాలా, దాని తర్వాత 300 కిరాయికి ఇవ్వాలా. ఏమొస్తుంది సార్? ఇంటికి తీసుకోపోయేటప్పుడు ఇగో ఈయన దగ్గర ఫోన్ చేయాలి, ఒక 50 రూపాయలు, నీ దగ్గర ఫోన్ చేయాలి ఒక 100 రూపాయలు. బతికైపోయింది. గ్యాస్ నూనె వేసుకొని సావాలనిపిస్తుంది, కానీ సస్తే మళ్ళీ ఇంట్లో ఎట్లా బతారు అన్నట్టు చెప్తున్నా. ఉన్న పరిస్థితి చెప్తున్నా, హకీకత్ చెప్తున్నా. నేను ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి వేసుకోమంటే కూడా వేసుకుంటా, నేను చూసుకుంటా చూసుకో. కాదు సార్, అట్లా బాధ ఉంది. ఇప్పుడు నేను ఇంటికి ఒక్కనే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బుధవారము మంగళవారం అక్కడ అందుబాటులో ఉండే విధంగా ప్రజాపాలన అనే పేరు మీద అందరి సమస్యలు చెప్పుకోవచ్చు అన్నప్పుడు మీరు దరఖాస్తు ఎప్పుడు చేసుకోలేదా మంత్రులకి? సార్ ఇంత మంది వచ్చి దరఖాస్తు పెడితే ఏమైతే లేదు సార్. ఒక్కరిని పోయి దరఖాస్తు పెడితే ఏమైతే చెప్పు? ఏమైతే పెట్టావా? మా లీడర్ సార్ పెడుతుండు కదా సార్, ఆల్రెడీ కోర్టులా చేస్తుండ్రు. ఏం లేదు రెస్పాన్స్. నువ్వు చెప్తాను నేను చేస్తాను ఉంటా అంటుండు. అర్థమైందా? ఆటోలది పరిస్థితి మంచి లేదు సార్. ఇప్పుడు 200 యూనిట్లో కరెంట్ ఉచితంగానే మంచిగా ఫ్యాన్ వేసుకొని తిరుగుతూనే ఉండవు, మంచిగా తెల్లగా ఉన్నావు కూడా. అవును సార్, 200 యూనిట్ ఫ్రీ చేసిండు. ఓకే, బియ్యం మీద పెంచిండు, గ్యాస్ ఇది మన చక్కెర మీద పెంచిండు, పప్పుల మీద పెంచిండు. అన్ని ఎంకనే ముందర పెట్టుడు, ఎంక నుంచి నువ్వు కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే కొంచెం వాళ్ళు చేసే అభివృద్ధి చూసి ఓరవలేక చెప్తున్నావు అంట. నేను మాకెవ్వరితో ఏం లేదు సార్, మా కడుపున వస్తుంది మేము చెప్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రొటేషన్ లో ఉంది కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నాం, కానీ వేరే పార్టీ కూడా ఇట్లా చేస్తే వాళ్ళ పేరు కూడా చెప్తున్నాం. ఎలక్ట్రికల్ ఆటోలు ఇచ్చిరా లేదా నీకు? అది అబద్ధాలు ఆడుకుంటే చెప్పు. నేను తీసుకోలేదు సార్ ఎలక్ట్రిక్ ఆటో. మీ ఆటో వాళ్ళకి వచ్చినాయా? రావచ్చు, ఎలక్ట్రిక్ గాడీలు వచ్చినాయవచ్చు, గ్యాస్ బండి కూడా. ఫైనాన్స్ అన్ని ఫైనాన్సే, ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేదు సార్. ఇది నువ్వు తీసుకొని పో, 1 రూపాయి కట్టవద్దు అన్నట్టు లేదు, కంపల్సరీ పైసలు కట్టాలా. అర్థమైంది? సిఎన్జి గ్యాస్ వల్ల ఆటో వాళ్ళకి మంచిదా, ఫైనాన్షియల్ గా మంచిదా? ఫైనాన్షియల్ గా మంచిది సార్. ఎందుకంటే మనం తీయలేం. నెలకు 10,000 ఎడగడతాం సార్, బిజినెస్ లేదు, ఎడగడతాం చెప్పు. ఈ ఫ్రీ బస్సు పెట్టిండు మహిళలకి, దాని మీద మీ అభిప్రాయం ఏంది? అది ఉండాలా ఉండకూడదా? ఫ్రీ బస్ తీసేయాలా. ఇంట్లో ఉన్న ఆడది, పని చేసే ఆడది రోజు బయటికి, జాబ్ చేసే ఆడది బయటికి పోతుంది. సంపాదించిన ఆడదానికి దగ్గరనే ఇంకా డబ్బులు ఆగుతున్నాయి. రోజు జాబ్ పోయడానికి బస్ ఫ్రీ. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నది అనుకో, 1 లక్ష జీతం ఉన్న వాళ్ళు కూడా బస్సులో పోతురు, 50,000 ఉన్న వాళ్ళు ఆటోలో బస్సులో పోతురు. ఆటో దిక్కు చూస్తూనే లేరు. ఇంట్లో హౌస్ వైఫ్ మాత్రం
హౌస్ వైఫ్ మాత్రం నెలకు ఒకసారి పోతుంది, ఫెస్టివల్కి ఒకసారి పోతుంది. ఇందిరా మిల్లు ఇస్తున్నట్టు మీకు ఏమైనా వచ్చినాయా? రాలేదు సార్. వస్తే ఇట్లా కట్టుకుంటా రేవంత్ రెడ్డి జిందాబాద్ అంట 100%. ఇంకా ఏం రాలేదు. ఉన్న ఇల్లే కాపాడాలి చెప్పరా? అదే నిజంగా చెప్తున్నా సార్. అందరికున్న సమస్యలే మాకు. అంటే మీరు పిఎస్సీలో పనిచేస్తారు కదమ్మా? పిఎస్సీ ఏంటిది మీది? యూపీఎస్సీ శాలివార్ నగర్, దిల్షుక్ నగర్, ముసరాంబాగ్. కానీ పొద్దున్న లేస్తే ఎట్టి చాకరీ చేసినా కూడా మాకు గుర్తించేటోళ్ళు లేడు. మరి మా పరిస్థితి మాకు 10,000 వస్తాయి. 100 రూపాయలు తక్కువ 10,000, 100 రూపాయలు తక్కువ 10,000. 20 ఏళ్ళ నుంచి వేస్తుంటే అదే 10,000. 20 ఏళ్ళ నుంచి. కేసీఆర్ పర్మనెంట్ జాబ్ అమ్మా? కాదు, మాకు ఇన్సెంటివ్ బేసు, ఫిక్స్డ్ శాలరీ కాదు. కానీ మాకు ఆన్లైన్ సిస్టమ్, ఆఫ్లైన్ సిస్టమ్ అన్ని చేపిస్తున్నారు. అసలు మమ్మల్ని తీసుకున్నదేమో ఆఫ్లైన్ అని తీసుకున్నారు, ఏదో ఫీల్డ్ వర్కర్స్ అని తీసుకున్నారు. కానీ వర్క్ ఏమో 1,00,000 రూపాయలు తీసుకుంటానికి అంటే ఎక్కువ అయిపోయింది మాకు. అంతకు ఎక్కువ ఘోరంగా అయిపోయింది. డ్యూటీ ఎన్ని గంటలు టైమింగే లేదు మాకు, టైమింగే లేదు. టైమింగ్ ఉంటే ఆ టైం ప్రకారంగా వెళ్ళడానికి రూల్స్ ఉంటాయి. ఇల్లు సంసారం ఉంటది కదా? మరి ఇల్లు సంసారం ఉన్నా ఏదున్నా ఇష్టం ఉంటే ఏ లేకుంటే వదిలేసాయి. ఒక్క రూపాయి ఇచ్చేటోడే దిక్కులేదు. చేపటోడు అయితే 10 మంది ఉన్నారు, కానీ చేపించుకుంటాడు 1000 100 మంది ఉన్నారు. కానీ మాతోటి అయితే అయ్యో అన్నటోడైతే లేడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆడ మంత్రులు ఉంటారు, వాళ్ళకి చెప్పుకోండి, దరఖాస్తు చేయండి అని అన్నారు. ఎప్పుడు పోయినా హెల్త్ మినిస్టర్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా లెటర్లు తీసుకుపోయినా ఇంతవరకు అయితే మాకు సమస్యలు తీర్చినవి లేదు, మాకు ఏమీ సమాధానం ఇచ్చింది లేదు. అయితే ఏమో అంటారు లెటర్ ప్యాడ్ తీసుకుంటాడు, పూల పడేస్తాడు. మరి దానికి అర్థమేందో అర్థం కాదు. మరి మాకు ఇంతవరకు యూనిఫామ్లు ఇచ్చినా అన్నారు, ఆయన చేతుల మీద ఇస్తాడంటే అవే కట్టుకోవాలంట. ఇచ్చిందే లేదు. యూనిఫామ్లు అయితే శాంక్షన్ చేసి ఐడి కార్డు ఉంటుందా? ఐడి కార్డు కూడా లేదు. ఎప్పుడో మేము 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. హెల్త్ కార్డు ఉంటుందా? హెల్త్ కార్డు కూడా లేదు. హెల్త్ కార్డు లేదు, ఐడి కార్డు పిఎఫ్ ఈఎస్ఐ కూడా లేదు. ఏమంటుండే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీలాంటి వాళ్ళందరి పక్కన వెనకుండి ప్రోత్సహిస్తుంది ప్రతిపక్ష పార్టీలు అంటారు. ప్రతిపక్ష పార్టీలు మీ వెనకుండి నడిపిస్తుందా లేకుంటే మీ సొంతంగా మాట్లాడుతున్నా? సొంతంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు 1,500 జీతం ఉండే, మేము ఎక్కిన స్టార్టింగ్లో 1,500 జీతం కాడికించి మా బాధలు విని అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ సార్ వాళ్ళు పిలిపించి, కవితకు పిలిపించి అప్పుడు మాకు గోళీలు కూడా తగిలినాయి. యూనివర్సిటీలో ఇంత ఉద్యమానం చేసినాం. వారు తెలంగాణ వచ్చింది, తెచ్చిండు కేసీఆర్. మీ అందరికీ నేను ఒక్క ఇంటింటికి గవర్నమెంట్ కొలువులు ఇస్తాను ఆగ్దాన తీసుకున్నాడు. వాడు ఏం చేసిండు, కూర్చున్నాడు, వెళ్ళిపోయినాక వీడన్న వచ్చి చేస్తాడేమో, కాంగ్రెస్ అన్న వస్తే మంచిగా అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ కూడా ఓటేసినాం. కాంగ్రెస్ వచ్చి కూడా ఏం చేస్తలేడు. వచ్చిండు, మొన్న తేజెక్కిండు, నిలబడ్డాడు, వెళ్ళిండు, పోయిండు. 1000 కోట్లు ఇస్తే స్టూడెంట్స్కి పెడతారు అధికారులు, మాకిస్తారా? 35 సంవత్సరాలు, ఇప్పుడు 65 సంవత్సరాలు ఉన్నా, ఇక 60 సంవత్సరాలు ఉన్నావు, ఇక నువ్వు అంటారు నన్ను. ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో, 60 సంవత్సరాలు ఉన్నావు, నీతోటి ఏం లేదు. ఇప్పుడు వచ్చేటోళ్ళు ఇక ఇట్లనే 5 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి ఏడాది నుంచి వచ్చేటోళ్ళని పైసలు వచ్చేది ఎక్కడ బిడ్డ, మట్టి ఒళ్ళే అంతే చేపించుకుంటారు. ఇక పొమ్మంటారు నన్ను. ఇక ప్రైవేట్లో పోతే నన్న ఇంత ఈఎస్ఐ పిఎఫ్ కట్టావు పెడతారు. అంతకంటే కనీసం ఉంది. ఉద్యోగాన్ని పాకులాడుతుంటారు. నువ్వు ఎట్లా అంటున్నావు? కిలో నూకలకు చేసిన సార్, యూనివర్సిటీలో కిలో నూకలకు చేసిన 35 సంవత్సరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా అందుబాటులో ఉండాలని మంత్రులందరూ అక్కడ బుధవారం, శుక్రవారం అట్లా ప్రజాభవన్, గాంధీ భవన్లో ఉన్నారు. మరి మీరు అక్కడ పోయి అడగలేదా ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందని? అడుగుతామనంటే మేము పోదామనంటే మమ్మల్ని పని మీదకల్లా విడిచేటోళ్ళే లేరు. పోతాం. ఇక కొంతమంది 4 గ్యారంటీలు చాలా సార్లు పోయి కలిసినాం, ఇచ్చినాము. కానీ చేసామని అన్నారు, చూసామని అన్నారు. ఇప్పటి వరకు అయితే ఎవరు పట్టించుకోలేదు. దానికోసమే వేతనాలు సరిపోకొచ్చినాం బిడ్డ. సరిపోక 4 లేబర్ కోడ్లు తీసేయాలి మౌలి సారు. మాకు 12 గంటల టైం తీసేయాలి. చాలా మాకు 8 గంటలకే ఎవకైపోతుంది. మా పిల్లలకు ఏం వండుకోవాలి, ఏం చేయాలి, ఎప్పుడు రావాలి, 12 గంటల డ్యూటీ ఎట్లా చేయాలి? మేము అన్నీ ఉంటాయి కదా, 12 గంటల డ్యూటీ ఎట్లా చేయాలి? 4 లేబర్ కోట్లు పెట్టిండు మమ్మల్ని. కూలీ అడ్డ మీద కూలీల కన్నా ఈయనముంది మా బతుకులు. ఇట్లా చేస్తుండు ఆయన. దాని గురించే మేము ఇక్కడికి వచ్చి చెప్పుకోవడానికి.